వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాజ్గా గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్. ఈ రోజు ట్యూటోరియల్లో Adobe Premiere Pro టైమ్ లైన్ కోసం మనం తెలుసుకోబోతున్నాం. గత ట్యూటోరియల్లో పైన మనం టైమ్ లైన్ కోసం తెలుసుకున్నాం. ఈ ట్యూటోరియల్లో ఇన్ డెప్త్ పిన్ టు పిన్ పాయింట్ అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా ప్రెస్ చేయండి. అలాగే గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. మరింత ఆలస్యం క్లాస్ లోకి వెళ్ళిపోదాం. హలో గైస్, గత ట్యూటోరియల్లో మనం సోర్ మానిటర్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఈ ట్యూటోరియల్లో టైమ్ లైన్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే దీన్ని టైమ్ లైన్ అని మనం అంటాం. ఈ టైమ్ లైన్ కి వీడియో ఎలా తెచ్చుకోవాలి, వీడియోని ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఏంటి అనేది పూర్తిగా ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ టైమ్ లైన్కి వీడియో రావాలని అంటే పక్కన ఉన్న ప్రాజెక్ట్ ప్యానల్లో కొన్ని వీడియోస్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. అయితే ఇంపోర్ట్ చేసుకున్న వీడియోస్ని సెలెక్ట్ చేసి సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి టైమ్ లైన్ పైన. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించేటప్పుడు మనం ఈ వీడియోని ప్లే చేయాలంటే ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది, ప్రోగ్రామ్ మానిటర్ లో ప్లే బటన్ ఉంటుంది. అలాగే సింపుల్ గా కీబోర్డ్ పైన స్పేస్ బార్ ప్లే చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాజ్గా గ్రాఫిక్ డిజైనర్. ఈ విధంగా మనకి ప్లే అవుతుంది. అయితే ఈ ప్లే అవుతున్న ఈ కసర్లా ఉంది కదా, ఈ కసర్ని ప్లే హెడ్ అని అంటారు. ప్లే హెడ్ మీనింగ్ CTI అంటే కరెంట్లీ టైమింగ్ ఇండికేటర్ అన్నమాట. దీన్ని కరెంట్లీ టైమింగ్ ఇండికేటర్ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న లేయర్స్ అన్నిటిని కలిపి ట్రాక్స్ అంటాము. ఈ ట్రాక్స్ ఏంటంటే V1, V2, V3 అనే ట్రాక్స్ వీడియోని చూపిస్తాయి. A1, A2, A3 అనేవి ఆడియోని చూపిస్తాయి. గైస్, ఇది గుర్తు పెట్టుకుంటే మనకి Adobe Premiere Pro నాకు సోర్ మానిటర్ బిగ్ కావాలంటే సోర్ మానిటర్ సెలెక్ట్ చేసి ఈ కీని ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఏ విధంగా మనకి బిగ్ అయింది. అలాగే అది మొదటిలో ఎలా ఉందో అలా వచ్చేవాళ్ళంటే మళ్ళీ అదే కీని ప్రెస్ చేస్తే యథావిధి అయిపోతుంది. ప్రెస్ చేస్తున్నాం. ఈ రకంగా మనకి ప్రతిదీ ప్రోగ్రామ్ మానిటర్ అవ్వచ్చు, అలాగే ప్రాజెక్ట్ ప్యానల్ కావచ్చు, అలాగే టూల్ బార్ కావచ్చు, అలాగే టైమ్ లైన్ కావచ్చు, అలాగే ఆడియో మిక్సర్ కావచ్చు. ఈ విధంగా ప్రతిదీ మనం ఆ కీని ప్రెస్ చేస్తే బిగ్గా కనిపిస్తుంది. ఇది గుర్తు పెట్టుకోండి, ఎందుకనంటే ఇది యూజ్ఫుల్ అవుతుంది. నేను చెప్తున్నా, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఇది యూజ్ఫుల్ అవుతుంది. ఈరోజు మనం టైమ్ లైన్ గురించి కాబట్టి టైమ్ లైన్ని బిగ్గా మనం చేసుకున్నాం. ఒకసారి టైమ్ లైన్ సెలెక్ట్ చేసి కీని ప్రెస్ చేస్తున్నాం. అయితే ఈ విధంగా మనం వీటిని వీడియో ట్రాక్స్, అలాగే కింద ఉన్న వాటిని ఆడియో ట్రాక్స్ అని అంటారని మనం తెలుసుకున్నాం. అయితే ఈ ట్రాక్స్ మనము యాడింగ్ చేయొచ్చు, అలాగే డిలీటింగ్ చేయొచ్చు. అది ఎట్లా అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను. అయితే ఈ ట్రాక్స్ పైన మనం రైట్ బటన్ క్లిక్ చేయడానికి యాడ్ ట్రాక్స్, డిలీట్ ట్రాక్స్, అలాగే యాడ్ ట్రాక్స్, అలాగే డిలీట్ ట్రాక్స్, అలాగే కస్టమైజేషన్ వచ్చింది. యాడ్ ట్రాక్ అనగానే ఏమవుతుందో మనం ఒకసారి తెలుసుకుందాం. యాడ్ ట్రాక్ అనగానే మనకి ఇలాగా V4 అనేది ఒకటి ట్రాక్ అనేది యాడ్ అవుతుంది. అలాగే డిలీట్ ట్రాక్స్ అంటే ఏమవుతుందో ఒకసారి మనం అర్థం చేద్దాం. డిలీట్ అయిపోయింది. అలాగే ఆడియో ట్రాక్స్ పైన మనం కావాలనుకుంటే యాడ్ ఆడియో సబ్ ట్రాక్స్ అని ఒకటి వస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఆడియో సబ్ ట్రాక్ అనేది ఒకటి యాడ్ అయిపోతుంది. అదే ట్రాక్ మనకి వద్దు అనుకుంటే డిలీట్ ట్రాక్స్ అనుకుంటే డిలీట్ ట్రాక్స్ అయిపోతుంది. ఈ విధంగా మనకి ట్రాక్స్ అనేది యాడ్ చేయొచ్చు, అలాగే డిలీట్ చేయొచ్చు. ఒకేసారి మనకు ఒక 4-5 కావాలి వీడియో ట్రాక్స్, అలాగే ఆడియో ట్రాక్స్ ఒక 4-5 కావాలి అని అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా రైట్ బటన్ క్లిక్ చేస్తే యాడ్ ట్రాక్స్ అని ఉంది కదా, యాడ్ ట్రాక్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి యాడ్ ట్రాక్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ట్రాక్ ప్యానల్లో యాడ్ వీడియో ట్రాక్స్ ఎన్ని కావాలి, నాకు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మనకు ముందుగా 3 ఉన్నాయి. ఈ 3 తర్వాత మరొక 3 కావాలి. 3 క్లిక్ చేసుకున్నా. అలాగే ఆడియో ట్రాక్స్ కూడా సేమ్. నాకు ఒక 2 కావాలి. నేను ఈ 3 తర్వాత మళ్ళీ ఒక 2 కావాలి. ఆ తర్వాత ఇక్కడికి వస్తున్నట్టుగైతే ట్రాక్ టైప్స్ ఉంటాయి అన్నమాట. స్టాండర్డ్, 5.1, యాడ్, ప్రైవేట్, అలాగే మోనో. ఈ ట్రాక్స్లోనూ మనకు స్టాండర్డ్ కావాలి కాబట్టి స్టాండర్డ్ అనేది మనం పెట్టుకుంటాం. ఓకే చేస్తే ఈ విధంగా మనకి ట్రాక్స్ అనేది యాడ్ అయిపోతాయి అన్నమాట.
అలాగే డిలీట్ కూడా అలాగే ఏ ట్రాక్స్ మనం సెలెక్టెడ్‌గా చేసుకొని వీడియో ట్రాక్స్ అలాగే ఆడియో ట్రాక్స్ డిలీట్ చేసుకోవాలంటే సింపుల్‌గా మనం ఇలా డిలీట్ ట్రాక్స్ అని పైన క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ట్రాక్స్ ప్యానెల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మన ఓన్లీ డిలీట్ వీడియో ట్రాక్స్ అంటే దీన్ని చెక్ బాక్స్‌లో చెక్ పెట్టుకుంటారు. అలాగే ఆడియో కూడా చెక్ పెట్టుకుంటారు. ఇక్కడ మనకి ఏదైతే వద్దనుకుంటామో దాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీడియో 1, వీడియో 2, 6 వరకు ఉన్నాయి. నాకు 4 వద్దనుకుంటున్నా అనుకో 4 పైన క్లిక్ చేసుకుంటున్నా. అలాగే 6 నాకు వద్దనుకుంటా 6 నేను క్లిక్ చేస్తున్నా. అలాగే ఆడియో ట్రాక్స్ నాకు 5 వద్దనుకుంటున్నా. ఇప్పుడేం చేస్తాను, ఓకే కొడితే ఇక్కడ 5 పోతుంది ఆడియో ట్రాక్‌లోను, వీడియో ట్రాక్‌లో 6 పోతుందనమాట. ఈ విధంగా మనము ట్రాక్స్‌ని డిలీట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. గైస్ ఈ విధంగా ట్రాక్స్ అనేది యాడ్ చేయొచ్చు, అలాగే డిలీట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు యాడ్ చేసిన ట్రాక్స్ పైన మనం వీడియోస్‌ని ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఇంకొక వీడియోని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఈ వీడియో అనేది చూడండి, ఇలా మనకి ఎన్ని ట్రాక్స్ పైన మనం ఎన్ని వీడియోలైనా ఇలా మన నెంబర్ ఆఫ్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను చేసుకున్నా. అయితే మనకి ఈ విధంగా స్క్రీన్లో చిన్నదిగా కనిపిస్తుంది కదా, దీనిపైన రైట్ బటన్ క్లిక్ చేయండి. రైట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ సెట్ టు ఫ్రేమ్ సైజ్ అని ఉంది కదా, ఈ సెట్ టు ఫ్రేమ్ సైజు క్లిక్ చేస్తే మనకి యథావిధిగా ఆ ఫ్రేమ్ సైజు వచ్చేస్తుంది. అయితే గాయస్ దీని గురించి మనం వీడియో పైన రైట్ బటన్ క్లిక్ చేయగానే ఒక ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ప్యానల్ గురించి సపరేట్గా ఒక క్లాస్ చేస్తున్నాను, అది మీరు చూడండి. ఈ ఫ్రేమ్ సైజుకి చిన్నదిగా ఉంది కాబట్టి సెట్ ఫ్రేమ్ సైజ్ అని కొడితే మనకి ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఈ విధంగా మనం ట్రాక్స్ అనేది ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. ఎన్ని ట్రాక్స్ అయినా ఇప్పుడు ఈ ట్రాక్ ఇక్కడ ఉంది, ఇంకొకటి వీడియో నేను తీసుకొని వస్తున్నా. నాకేంటంటే ఈ పైన ఉండాలి. ఈ విధంగా మనకి ఎనీ టైప్ ఆఫ్ వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ అలాగే పిఎన్జి ఫైల్స్ కానీ ఏవైనా మనం ఇక్కడ టెక్స్ట్ కానీ ఇలా ఏదైనా మనం ఇలాగే ఈ ట్రాక్స్ పైన మనం మేనేజ్మెంట్ చేసుకొని మనం వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోగలం. అయితే గైస్ ఇక్కడ చూడండి, మనకి బిగ్ స్క్రీన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, మనకి ఈ లాక్ సింబల్ ఉంది కదా, ఈ లాక్ సింబల్ ఏంటి అని అంటే ఒకసారి మీకు స్మాల్ చేస్తే తెలుస్తుంది. ఈ లాక్ సింబల్ అనేది ఈ లాక్ సింబల్ ఉన్నాయి కదా, ఈ లాక్ సింబల్ అంటే ఇప్పుడు V5లో ఈ వీడియో ఉంది నాకు, ఈ లాక్ సింబల్ నేను ఈ లాక్ క్లిక్ చేస్తాను, ఇలా లాక్ పడిపోతుంది. అప్పుడు ఇది ఎక్కడికి కావాలన్నా అక్కడికి మనం తీసుకుని వెళ్ళలేము, కస్టమైజేషన్ చేసుకోలేము అన్నమాట. ఈ లాక్ సింబల్ అన్నీ అలానే ఈ వీడియో 1లో ఉంది కదా, ఈ వీడియోని కూడా నేను లాక్ చేస్తాను. అలాగే ఆడియోని కూడా నేను లాక్ చేస్తున్నాను. ఇలా మనం లాక్ చేస్తే వీటిని మనం కస్టమైజేషన్ చేయలేము కనుక మనం వీటిని మనం లాక్ నుండి తీసేద్దాం. లాక్ నుండి తీసిన తర్వాత మనకి ఈ వీడియోస్ని ఎక్కడికైనా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు గైస్. ఈ పక్కన మనకి ఐ సింబల్లో చూపిస్తుంది కదా, దీన్ని టాగల్ ట్రాక్ అవుట్పుట్ అని అంటారు అన్నమాట. టాగల్ ట్రాక్ అవుట్పుట్ అనేది ఏంటంటే అవుట్పుట్ అనేది మనకి కనిపించదు, ఓన్లీ ఆడియో మాత్రమే ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో 1 ఈ టాగల్ ట్రాక్ అవుట్పుట్ నేను లాక్ చేస్తున్నాను. చేయగానే చూడండి, ఇక్కడ వీడియో అనేది మనకి డిస్ప్లేలో కనిపించుకుంటుంది. అదే ఓపెన్ చేస్తే మళ్ళీ మనకి వీడియో అనేది ఇలా ప్రోగ్రామ్ మానిటర్లోనే కనిపిస్తుంది. అలాగే వీడియోకి M అని ఉంది కదా, ఇది మ్యూట్ ఆడియో ట్రాక్ అన్నమాట. ఇప్పుడు నేను ఈ ట్రాక్ ని ప్లే చేసి చూస్తున్నాను. హలో గైస్, వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాజ్గా గ్రాఫిక్ డిజైనర్. ఈ విధంగా మనకి ఆడియో అనేది వినిపిస్తుంది. అదే మ్యూట్ చేసేస్తే ఈ విధంగా చూడండి, ఒకసారి ప్లే చేసి చూస్తాను. ఈ విధంగా గైస్ మనకి ఆడియో అనేది మ్యూట్ అయిపోతుంది. ఇక్కడ వీడియో అనేది ఆ టాగల్ ట్రాక్ అనేది ఆన్లో పెడితే ఈ వీడియో అనేది కనిపించదు. ఈ విధంగా నేను మ్యూట్ నుండి తీసేస్తాను. అదే S అని ఉంది సోలో అంటే ఇప్పుడు ఒకసారి ఈ రెండు
ఈ రెండు ఆడియోలను ఒకసారి ప్లే చేయొచ్చు. హలో గైస్, వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాజ్గా గ్రాఫిక్ డిజైనర్. ఓకే గైస్, ఈ విధంగా మనకి రెండు ఆడియోలు ప్లే అవుతున్నాయి. అది సోలో అంటే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ప్లే చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాజ్గా గ్రాఫిక్ డిజైనర్. చూడండి, సోలో పెడితే ఓన్లీ ఈ ఆడియో మాత్రమే మనకి ఏంటవుతుంది, ప్లే అవుతుంది. ఈ ఆడియో అనేది మ్యూట్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనకి ఏ ట్రాక్స్ అయితే వద్దనుకుంటామో ఆ ట్రాక్స్ ప్లే చేయకూడదు అని అంటే ఈ సోలో ట్రాక్స్లో పెట్టి మనం ఆ ఆడియోని మాత్రమే ప్లే చేయగలం, ఇంకొక ఆడియోని మ్యూట్ చేయగలం. ఈ విధంగా మనము దీంట్లో మనం వీటి గురించి కస్టమైజేషన్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి వీడియో కంప్లైంట్ కనిపించాలి అని అంటే ఇక్కడ మనకి చూసుకోండి, ఇవి ఈ రకంగా చేస్తే మనకి వీడియో కంప్లైంట్ అనేసి కనిపిస్తాయి. అలాగే కింద దాన్ని చేస్తే ఆడియో వేవ్స్ కనిపిస్తాయి మనకి. ఈ రకంగా మనం ఇలా వీటిని మేనేజ్మెంట్ అంటే తమ్ముడు ఒకవేళ కటింగ్ చేసేటప్పుడు ఎక్కడ ఏంటి అనేది ఇలా మనకి అనేది క్లారిటీ అనేది దొరుకుతుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు అనమాట, ఇప్పుడు నేను ఇక్కడ రైట్ బటన్ మౌస్ పైన రైట్ బటన్ క్లిక్ చేశాను, రీనేమ్ అనగానే ఈ రకంగా వస్తుంది. ఇక్కడ నేను కిషోర్ అని టైప్ చేసుకుంటున్నాను గుర్తుంచుకోవడానికి. ఈ రకంగా మనం చేయొచ్చు. అలాగే ఇక్కడ కీ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, ఈ కీ ఫ్రేమ్ని మనం ఎలా మేనేజ్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి కీ ఫ్రేమ్ అనేది కనిపించుకుంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇన్సెట్ అండ్ ఓవర్ రైట్ సీక్వెన్స్ యాజ్ నెక్స్ట్ ఆర్ ఇండివిజువల్ క్లిప్ అని ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ స్నాప్ ఇన్ టైమ్ లైన్ అని ఉంది. అలాగే లింక్డ్ సెలెక్షన్ అని ఉంది. ఇక్కడ యాడ్ మార్క్ అని ఉంది. ఇక్కడ టైం డిస్ప్లే సెట్టింగ్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ షో వీడియో కీ ఫ్రేమ్స్ అని ఉంది. ఇది అన్చెక్లో ఉంది కాబట్టి చెక్ పెట్టుకోండి. చెక్ పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ లైన్ పైన మనకి కీ ఫ్రేమ్స్ అనేది వస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ ఇలా పెట్టానని చూడండి, కీ ఫ్రేమ్ వచ్చింది. అలాగే కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కీ ఫ్రేమ్ పెట్టుకున్నా. ఇవి ఏంటంటే ఈ కీ ఫ్రేమ్స్ని మనం ఇలా డౌన్ చేసుకుంటే మనకి ఒకసారి చూడండి, వెంటనే ఇప్పుడు స్లోగా అంటే ఫేడ్ అవుట్ అయ్యి మనకి ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఆడియో కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఆడియో కూడా ఇలా రీనేమ్ చేసుకోవచ్చు. అలాగే కీ ఫ్రేమ్స్ సెట్టింగ్ చేసుకోవచ్చు. వెంటనే మనకి ఆడియో ఏంటంటే గుబ్బమని అంటే సౌండ్ వెంటనే రాకుండా స్లోగా స్టార్ట్ అయ్యి స్లోగా ఎండింగ్ అవ్వాలి. ఆ రకంగా మనం చేసుకోవచ్చు అన్నమాట కీ ఫ్రేమ్స్ ఇచ్చి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ప్లే చేసేసాను. హలో గాయస్ అని వెంటనే వచ్చింది కదా. అలా కాకుండా మనము దీన్ని ఫేడ్ అవుట్ చేద్దాం. చూద్దాం, ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చాను. అలాగే ఇక్కడికి వచ్చి ఇంకొక కీ ఫ్రేమ్ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని ఫేడ్ అవుట్ చేశాను. అలాగే ఎండింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చాను. అలాగే ఎండింగ్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చాను. ఈ కీ ఫ్రేమ్ గురించి నేను మళ్ళీ చెప్తాను, కాకపోతే ఇది మీకు ఇక్కడ అర్థం అవ్వాలని ఇక్కడ చెప్తాను. ఒకసారి ప్లే చేసి చూద్దాం. హలో గైస్, వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాజ్గా గ్రాఫిక్ డిజైనర్. చూడండి ఎంత స్మూత్గా అయింది. ఈ రకంగా మనం ఈ కీ ఫ్రేమ్స్ని కూడా చేయొచ్చు, ఇలా నేమ్స్ చేంజ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఒకసారి బిగ్ చేద్దాం దీన్ని. చూడండి, ఇక్కడ మనకి వీటి గురించి తెలుసుకోవడం కోసం మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ చూసుకున్నట్టుగా అయితే ఇవి చిన్నవి చేద్దాం ఒకసారి. ఓకే, లైన్ కనిపిస్తుంది కదా. ఈ రకంగా మనకి 3 క్లిప్లు ఉన్నాయి. ఈ 3 క్లిప్ని మనం ఈ స్నాప్ అని ఉంది కదా, స్నాప్ ఇన్ టైమ్ లైన్ అని అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్. ఇది ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నంతసేపు మనకి ఒక వీడియోని ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని మనం ఇలా తీసుకుని వెళ్తున్నప్పుడు దీన్ని తక్కువ దూరం అయితే పర్వాలేదు, పూర్తిగా అయితే దాంట్లోకి ఇది అయిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి బ్లాక్ లైన్ కనిపిస్తుంది చూడండి. ఆ బ్లాక్ లైన్ ఉన్నంత వరకు ఇక్కడ మనకి కరెక్ట్గా మ్యాచ్ చేస్తుంది అనమాట. ఆ విధంగా ఇది ఒకవేళ మనము క్లోజ్ చేస్తాం అనుకోండి, ఇలాగ వైట్ కలర్లో కనిపిస్తుంది అనుకో. ఇప్పుడు చూడండి,
మ్యాచ్ అవ్వదు అనమాట, వెళ్ళిపోతుంది, ఇలా కలిసిపోతుంది, అక్కడ మనకు ఆ బిట్టు పోతుంది అనమాట. అందుకే ఇది మనం ఇలా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లింక్డ్ సెలక్షన్. ఇప్పుడు ఈ రెండు ఇది వీడియో, ఇది ఆడియో కదా, ఇది లింక్డ్ సెలక్షన్లోన ఇప్పుడు పైకి తీసుకుని వెళ్ళాలంటే లింక్తోనే సెలెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇది 1లోనే ఉండాలి, అది 2లోనే ఉండాలి. ఇప్పుడు చూసుకున్నట్టుగైతే ఈ లింక్ సెలక్షన్ తీసేస్తే ఇది లింక్తో కూడుందనమాట. ఈ లింక్ ఇప్పుడు ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు చూడండి, ఎన్ఏబుల్ అన్లింక్ క్లిక్ చేసేస్తాం. మనం అన్లింక్ క్లిక్ చేసినప్పుడు ఉంటుంది. అయితే మనం ఇక్కడ అన్లింక్ అని కొడితే మనకి వీడియో సపరేట్, అలాగే ఆడియో సపరేట్ అయిపోతుంది. అయితే మనం ఏం చేయాలి, ఆ విధంగా దీన్ని ఇది బ్లూలో పెట్టుకుంటే ఇప్పుడు మనకి ఎక్కడికి కావాలని లింక్తోనే వెళ్తుంది అనమాట. ఆ లింక్ అనేది పోయింది. నెక్స్ట్ మార్క్. ఈ మార్క్ అనేది మనకి చూసుకుని ఈ మార్క్ అనేది మనం ఇలా మార్కులు చేసుకోవచ్చు అనమాట. ఈ మార్క్ పైన ఇలా డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే ఆ మార్క్ని ఇక్కడ మనం ఇక్కడ దానికి ఒక నేమ్ ఇచ్చి దానికి కామెంట్ అంటే ఏంటంటే మనం సో అండ్ ఈ ఎఫెక్ట్ పెడుతున్నాను, లేకపోతే ఈ సౌండ్ పెడుతున్నాను, ఇలా మనం ఇక్కడ డీటెయిల్గా ఇచ్చుకొని ఓకే చేయొచ్చు. అలాగే ఈ మార్క్ కూడా కలర్స్ మనం ఇంటూ పెట్టుకుంటే మనకి ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. ఈ రకంగా ఈ మార్క్ అనేది ఇక్కడ మనకి కొన్ని ఇవన్నీ మనం అంటే వీటి గురించి నేను మళ్ళీ మీకు సపరేట్గా ఒక క్లాస్ చేస్తాను. ఈ క్లాస్ చేసినప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. సో గైస్, ఇది గైస్ మన అడోబీ ప్రైమరీ ప్రోలో టైమ్ ఇన్ డీటెయిల్గా మీకు తెలిసిందని అనుకుంటున్నాను.